మనిషి ఎంత టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్నా కానీ సముద్రం మాత్రం ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రహస్యాల కంటే ఎక్కువ రహస్యాలు సముద్ర గర్భంలోనే దాగి ఉన్నాయి. ఒకసారి ఇలా ఊహించండి, ఒక పెద్ద నౌక దాదాపు 27 మంది సిబ్బందితో సముద్ర ప్రయాణం చేస్తుంది. కానీ అకస్మాత్తుగా అందులో ఉన్న వారందరూ చనిపోతారు. ఒక్కరి ఒంటి మీద కూడా ఒక్క చిన్న గాయం కూడా ఉండదు. అందరూ ఒక్కసారిగా చనిపోతారు. వాళ్ళందరి కళ్ళు పెద్దవిగా తెరిచి ఉన్నాయి, నోరు భయంతో తెరిచి ఉంది, చేతులేమో ఆకాశం వైపు ఉన్నాయి. అయితే వాళ్ళని ఎవరైనా చంపారా, లేకపోతే వాళ్ళు ఎలా చనిపోయారు? ఇది కేవలం ఒక హర్రర్ సినిమా కాదు, 1947లో నిజంగానే జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఈ ఘటన విన్న వాళ్ళందరూ ఒకటే చెబుతున్నారు, ఈ రహస్యం వెలుగులోకి వస్తే ప్రపంచమే వణికిపోతుంది అని. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది సముద్రంలో శాశ్వతంగా మాయమైన ఒక రహస్యమైన నౌక కథ. రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. కానీ యుద్ధం ఆగిపోయింది, కానీ సముద్రాల మీద ఉన్న భయం మాత్రం పోలేదు. అలా ఎందుకంటే అలల కింద ఇంకా అనేక రహస్యాలు, శపించబడిన ప్రదేశాలు మరియు రాత్రివేళలో వినిపించే దెయ్యాల నౌకల కథలు, ఇవి మనుషుల్ని భయపెట్టడమే కాక చరిత్రకు ఒక అజ్ఞాన మాయలా మిగిలిపోయింది. అటువంటి సమయంలోనే 1947లో ఒక డచ్ సరుకు చైనాలోని ఒక పోర్టు నుండి బయలుదేరింది. కానీ అది ఎక్కడికి వెళ్తున్నది అనేది ఇప్పటికీ ఎవరికి స్పష్టంగా తెలియదు. కొంతమంది ఏమో అది పనామాకి వెళ్తుందని, ఇంకొంతమంది ఏమో నెదర్లాండ్కి వెళ్తుందని అంటారు. ఆ నౌకలో సుమారు 23 నుండి 28 మంది వరకు సిబ్బంది ఉంటారు. అందులో కెప్టెన్, ఇంజనీర్లు, నావికులు, రేడియో ఆపరేటర్లు అందరూ ఉంటారు. మొదట్లో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. కానీ ఒక్కసారిగా మలస్కా జలసంధి దగ్గర ఒక SOS సిగ్నల్ ని వినిపించింది. అయితే ఆ సిగ్నల్ ని సిల్వర్ స్టార్ అనే అమెరికన్ నౌక వింది. వెంటనే ఆ సిగ్నల్ లో ఉన్న మాటలు విన్నాక ఆ రేడియో ఆపరేటర్ అతని రోమాలు నిక్కబడుచుకునేలా చేశాయి. ఆ మాటలు ఏమిటంటే, కెప్టెన్ చనిపోయాడు, మొత్తం క్రూ చనిపోయారు, నేను కూడా చనిపోతున్నాను. సిల్వర్ స్టార్ షిప్ వెంటనే ఆ సిగ్నల్ ని ట్రాక్ చేసింది. 8 గంటల ప్రయాణం తర్వాత ఆ షిప్ దగ్గరకు చేరుకుంది. దూరం నుండి చూసినప్పుడు ఆ షిప్ పై ఎలాంటి జెండా లేదు. సిల్వర్ స్టార్ సిబ్బంది జాగ్రత్తగా ఆ నౌక పైకి ఎక్కారు. మరి అక్కడ ఉన్నది చూసి వారి గుండెలు ఆగిపోయాయి. డెక్ మీద, లోపల గదుల్లో ఎక్కడ చూసినా మృతదేహాలే ఉన్నాయి. అందరి కళ్ళు పెద్దగా తెరిచి ఉన్నాయి. నోరు భయంతో తెరుచుకుంది. కొందరి చేతులైతే ఆకాశం వైపు చూపించాయి. కనిపించని దెయ్యం నుండి తప్పించుకోవాలి అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. కెప్టెన్ తన కుర్చీలోనే కూర్చొని చనిపోయాడు. రేడియో ఆపరేటర్ తన బటన్ పట్టుకున్నట్టుగానే అక్కడే గట్టగట్టిపోయాడు. ఇంజిన్ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలా అయితే ఉన్నారో అలాగే చనిపోయారు. కానీ అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఒక్కరి ఒంటి మీద కూడా గాయం లేదు, ఒక్క చుక్క రక్తం లేదు. అందరూ ఒక్కసారిగా చనిపోయారు. కానీ అదే సమయంలో ఆ షిప్ కింద నుండి పొగ రావడం మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే ఒక పెద్ద పేలుడు జరిగింది. మొత్తం నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ప్రపంచాన్నే షాక్ చేసింది. ఎందుకంటే సమాధానం లేకుండా ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. కొంతమంది అంటారు ఆ నౌకలో ప్రాణాంతక రసాయనాలు ఎక్కువగా తీసుకెళ్తున్నారు, అందుకే అవి లీక్ అయ్యి వాళ్ళందరూ చనిపోయారు అని. ఇంకొందరు మాత్రం అది శపించబడిన నౌక అని నమ్ముతారు. మలస్కా జలసంధిలో ఇలాంటి రహస్యమైన మాయలు శతాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయని అంటారు. ఇంకో వాదన ఏమిటంటే ఇది ఏలియన్స్ పని అని అంటారు. ఆ ప్రాంతంలో ఎక్కడా చూడనంతగా వింత లైట్లు, UFO లాంటి వాహనాలు చూశామని చెబుతున్నారు. కానీ మరణించిన వాళ్ళ ముఖాల్లో ఉన్న భయం సహజం కాదు. అది ఒక అదృశ్య శక్తి నేరుగా నరాలపై ప్రభావం చూపించినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, 1700లలో ఫ్లయింగ్ డచ్మెన్ అనే ఒక నౌక కూడా ఇలాగే సముద్రంలో మాయమైపోయింది. ఇప్పటికీ కొంతమంది దెయ్యాల నౌకగా చూశామని చెబుతున్నారు. అలాగే 2014లో అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కూడా ఇదే సముద్ర ప్రాంతంలో కనిపించకుండా పోయింది. బ్లాక్ బాక్స్ కూడా దొరకలేదు, మృతదేహాలు కూడా దొరకలేదు, అచ్చం ఈ షిప్ లాగే. ఇదంతా చూసి చాలా మంది అంటారు ఈ సముద్ర ప్రాంతం ట్రయాంగిల్ ఆఫ్ డెత్ లాంటిది అని. అయితే ఈ షిప్ రహస్యం ఎప్పటికి వెలుగులోకి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇది ఒక కెమికల్ ప్రమాదమా, లేకపోతే ఒక శాపమా, లేకపోతే నిజంగా ఏలియన్సే ఈ పని చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా చీకటిలోనే ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, సముద్రం ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకుని ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఔరంగ్ మేడన్ కథ నిజమా లేదా అబద్ధమా? కింద కామెంట్ లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ కోసం వెంటనే 360 ఎర్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. Die 9 Feature in Singapore.